అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఈ నెల 1న జరిగిన అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును స్థానిక పోలీసులు ఛేదించారు. ఇద్దరి మధ్య తగాదాయే అంబేద్కర్ విగ్రహం ధ్వంసానికి కారణమని డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. పాయకరావుపేట సీఐ అప్పన్న నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతి తక్కువ సమయంలోనే నిందితుల్ని పట్టుకున్నామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఇద్దరు దుండగులను పోలీసులు గుర్తించారు. నిందితులలో ఒకరు మైనర్ అని డీఎస్పీ చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. చెప్పేసి ఆమె ఆ పార్క్ ని లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. 5 o'clock వెళ్ళిపోయారు. తిరిగి 3వ తేదీన వచ్చి చూసుకునేసరికి లోపల అంబేద్కర్ గారి తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని ఇమీడియట్ గా ఆమె మన పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ రూపంగా లాక్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఈ విషయాన్ని మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ సుషిన్ సిన్హా ఐపీఎస్ గారికి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మన పాయకరావుపేట ఎస్హెచ్ఓ అప్పన్న గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. టేకప్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశారు. క్లూస్ టీమ్ తెప్పించారు. ఆ సీన్ లో చెప్పులు ఒకటి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే అక్కడ డంప్ కాల్స్ అన్ని కూడా టవర్ డంప్ అంతా తీయడం జరిగింది. ఈ అవమానం జరిగింది కాబట్టి ఈ అవమానం జరిగినటువంటి